ఈరోజు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బల్కన్ సుమన్ ఎవరైతే ఉన్నారో అతను బీఆర్ఎస్ పార్టీ అమాయకులైనటువంటి కార్యకర్తలని మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులని రెచ్చగొడుతూ ఈరోజు మాట్లాడిన మాటలు కూడా మనందరం చూసినాం. ఎవరైనా రోజుకొకటి ప్రభుత్వ ఆస్తులని జమ చేయాలి అని చెప్పి కూడా అందరూ అనుకుంటారు. కానీ ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయాలని, ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వానికి కేంద్రానికి నష్టం చేయాలని చెప్పి కూడా ఏ రోజు ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ ప్రజలు కూడా మాట్లాడరు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు బల్కన్ సుమన్ గారు మాట్లాడుతూ నోరుకు అదుపు లేదా అర్థమైతే లేదు, మరి మతి సీమితం లేకుండా మాట్లాడుతున్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను వారు ఎమ్మెల్యేగా పనిచేశారు, గతంలో ఎంపీగా పనిచేశారు. ఈ అనుభవాన్ని పక్కకు పెట్టి ప్రభుత్వాన్ని కోల్పోయినామని చెప్పి మాట్లాడుతున్న మాటలు కూడా ప్రజలందరూ ఈరోజు గమనిస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మీ ప్రభుత్వం దిగిపోయినాక ఇంకోలాగా మాట్లాడతారా అని చెప్పి కూడా ఈరోజు నేను కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ప్రజల మనసులు గెలుచుకోవాలని అంటే పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రజల వైపు నిలబడు, ఆ ప్రజల సమస్యలని తీర్చు దగ్గరుండి. అప్పుడు ప్రజలు ఏరి కోరి తెచ్చుకుంటారు నీలాంటి నాయకుడిని. అంతేగాని ప్రజలని, కార్యకర్తలని, సీనియర్ లీడర్లని రెచ్చగొట్టి దాన్ని తలగబెడదాం దీన్ని తలగబెడదామనే అవాకులు చవాకులు బంద్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను బల్కన్ సుమన్ గారికి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మాట ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి, లేదంటే నాయకులకి, మన కింద ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఉపయోగపడేలాగా మాట్లాడాలి తప్ప వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండొద్దని చెప్పి కూడా బల్కన్ సుమన్ గారికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మీతో పాటు మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలు ఏమైతున్నాయో హామీలపైన మాట్లాడదాం, ఏ వాగ్దానాలపైన కట్టుబడి ఉన్నారో అవి గురించి మాట్లాడదాం, ప్రజల గురించి మాట్లాడదాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడదాం. ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు కష్టపడి పండించిన వడ్లు, మక్కలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం మనం. కానీ ఇలాంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి కూడా బల్కన్ సుమన్ గారికి తెలియజేస్తున్నాను. ఎంతో అంత రాజకీయ అనుభవం ఉంది మీకు, ప్రభుత్వంలో కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం పోయినాక దిగజారి మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి కూడా నేను బల్కన్ సుమన్ గారికి తెలియజేసుకుంటున్నాను. మీరు మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి కూడా వెనుకకు తీసుకోవాలి. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారికి తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ ఈ రాజకీయ పోరాటంలో మనం ఏ పేద ప్రజల వైపైనా సరే నిలబడి పోరాటం చేయొచ్చు. కానీ పోరాటం చేసే క్రమంలో మన పైన ఏమైనా తప్పుడు కేసులు పెడితే అప్పుడు జైలుకు పోయి వద్దాం. అప్పుడు ప్రజలు కూడా చూసి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ మంచి ఉన్నదాన్ని తగలబెట్టి ఏదో టీవీలలో కనిపించడానికి, ఏదో ఆ ఒక్కరోజు బ్రేకింగ్ న్యూస్లా మారాలని చెప్పి మనం మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటూ జై హింద్.